హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మన భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి వర్కౌట్లు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మన భారతదేశంలోని ప్రముఖ నటులు అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలతో ప్రధానమంత్రి మోడీ గారు ఒక వర్చువల్ మీటింగ్, అదే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ కూడా చేశారు. हमारे चिरंजीवी गारू ने भारतीय फिल्मों के वर्ल्ड मार्केट, उनके पोटेंशियल के बारे में विस्तार से बताया और मैं मानता हूं ये पहलू अपने आप में बहुत महत्वपूर्ण है। आज जब पूरी दुनिया भारत के प्रति आकर्षित हो रही है तो हमें भी अपनी सॉफ्ट पावर को दुनिया के पास ले जाना है। ఈ ఏడాది చివరిలో ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఒకటి నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి సలహాలు సూచనలు తీసుకోవడం కోసం మన భారతదేశంలోని ప్రముఖ నటులు అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలతో ఈ వీడియో కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. ఈ అడ్వైజరీ బోర్డులో నాకు అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు అంటూ, అలాగే మిగతా సభ్యులతో నా అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, నాగార్జున, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమా మాలిని, దీపికా పదుకొనే, అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆనంద్ మహేంద్ర కూడా ఈ వర్చువల్ మీటింగ్లో పాల్గొని ఈ సమ్మిట్పై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చూసిన తర్వాత మెగా అభిమానులు పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచే చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారితో కేంద్రంలోని పెద్దలు అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చాలా గౌరవిస్తున్నారు. అలాగే చాలా ఈవెంట్లకి ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారు. మొన్ననే మనం చూసాం, ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగకు సంబంధించి ఒక ఈవెంట్ చేస్తే అక్కడికి కూడా చిరంజీవి గారిని ఆహ్వానించారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే చిరంజీవి గారు ఇద్దరు క్లోజ్డ్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న విజువల్స్ కూడా మనం చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆ మధ్య కాలంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి చిరంజీవి గారిని స్పెషల్ గెస్ట్గా కూడా అక్కడికి ఆహ్వానించారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారితో కేంద్రంలోని పెద్దలు చాలా సఖ్యతతో ఉంటున్నారు. ముఖ్యంగా ఆయనకు చాలా గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన రేంజు, ఆయన స్థాయి అలాంటిది. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని మరో కోణంలో కొంతమంది రకరకాల స్పెక్యులేషన్స్ మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తున్నారని రకరకాలుగా, ఇంకొంతమంది అయితే ఉపరాష్ట్రపతి అని, కొందరు రాష్ట్రపతి అని, ఇలా రకరకాలుగా వాళ్ళకి నచ్చిన కథనాలు వేసుకుంటున్నారు. కానీ అది ఏమీ కాదు. చిరంజీవి గారికి ఒక గౌరవం ఉంది. ఆయన రేంజు, ఆయన స్థాయి మరో లెవెల్. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన అందరివాడు. ముఖ్యంగా చూస్తే తెలంగాణకు సంబంధించి చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న చిరంజీవి గారితో ఎలా కలిసిమెలిసిగా ఉన్నారో మనం చూసాం. ఆయనకి ఎంత ఇంపార్టెన్స్, ఎంత గౌరవం ఇచ్చారో చూసాం. అలాగే చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చిరంజీవి గారితో చాలా సఖ్యతతో, ఎందుకంటే స్పెషల్గా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారు అందరివాడు. ఆయన అందరి మనిషి. ఆయనకు వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. అన్ని పార్టీల వ్యక్తులు చిరంజీవి గారికి అభిమానులే. అందుకే ఆయనతో అలా సఖ్యతగా ఉంటారు. ఆయన రేంజ్, ఆయన గౌరవం, ఆయన స్థాయి నెక్స్ట్ రేంజ్ కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇస్తారు. ఇక కొంతమంది మనకు తెలుసు, పిల్ల చేష్టలు చేసే కొంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళను వదిలేయాల్సిందే. ఫైనల్గా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారికి చాలా గౌరవం ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి గారిని భాగం చేయడం మెగా అభిమానులకైతే చాలా చాలా సంతోషకరం.